అరే గల్లి గల్లి గోల గోల చేసేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే మస్తు మస్తు కామెడీలు కుమ్మేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే గోల 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 పెట్టి ప్రతి వాడి పన్ని పట్టి క్యారలీలు బోని చేసేద్దాం చలో ఫ్యూజ్ మీద ఫ్యూజ్ పెట్టి కాలనీలో గోల పెట్టి చేసేద్దాం పేదనదన్ చెయ్యప్పడం. హాయ్ హలో నమస్తే అప్పడం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. ఫర్ సేల్ అని బోర్డు ఈ షాపుకి పెట్టేసేసి మనం అడిగితే ఎలా ఉంటుంది, కోప్పడతారా, ఆ షాప్లో వాళ్ళు ఏమంటారు, అసలు ఓనర్లు ఏమంటారు, మొత్తం లెక్క ఏంది కథ ఏందో చూద్దాం. ఓకేనా రండి. ఎంతన్నా, ఎంతకు అమ్ముతున్నా? అరే బోర్డు పెట్టినా కదా ఇప్పుడు బోర్డులే ఇగో అంటే చదువుకోలేదా లేకపోతే కాదు, ఎంతకు అమ్ముతున్నావు చెప్పు. అరే బోర్డు పెట్టినా తెలియదా? పోనీ అమ్మ తెలియదు కానీ ఎంతకు అమ్ముతున్నా చెప్పండి. నీకు తెలియదు అంటే ఊరి బోర్డు ఎవరు పెట్టండి మరి? గిరాకీ పెట్టిందా? గిరాకీ ఇదిగో ఏదైనా అమ్ముతే అరే ఏదైనా అమ్ముతేనే కదా పెట్టుకునేది. అదిగో ఎంతకు అమ్ముతుండ్రు ఏంది కథ? మీ మేడం అడిగిరా పో, మరి మేడం ఏమైనా పెట్టించిందా ఏంది? కాదన్నా ఫర్ సేల్ అని పెట్టిండు ఇక్కడ, అమ్ముతా అంటే లేదంటాడు. టైం పాస్ చేస్తుండే ఏంది? ఫర్ సేల్ అని పెట్టిండే. ఫర్ సేల్ అని పెట్టినప్పుడు పార్సిల్ కాదు, ఇక్కడ ఫర్ సేల్ అని పెట్టినా లేదా? ఫర్ సేల్ అని పెట్టిన అడుగుతుంటే మాట్లాడతా నేను పడతా లేదా? మీరు మేడం ఉందా? కాదులే కానీ ఎంతకు అమ్ముతారు చెప్పండి లాస్ట్. भैया बोले जरा बुलाता कहते ना उनके उन्हें काम करने वाला वो होटल वाले बोला అదే ఏయ్ ఇది అమ్ముతున్నారా మరి ఇదేంది మరి ఫర్ సేల్ అని పెట్టిండ్రు, మనం అడిగితేనేమో కాదంటుండు. తెలియదేంది ఇది ఎవరు పెట్టారు? ఇది ఛాయలు ఇవ్వడానికి బయటకు పోయి ఉంటారు. ఛాయలు ఇవ్వటానికి పోతే ఇదిగో అంటే మేము కూడా అమ్ముకుంటాడు షాపు, నీకు అర్థమవుతాలే. మేడంకి తెలియకుండా ఇది అమ్ముకుంటాడు షాపు. ఇది చూడండి సరే సేల్ అని పెట్టింది. చెప్తాను మేము చెప్తాను. ఎంతకు అమ్ముతుండ్రు? నేను చెప్తాను చెప్పడం కదా ఎంతకు అమ్ముతున్నారు షాపు. నేను చెప్తా అన్నాను కదన్నా. చెప్పడం కాదు సీరియస్గా, ఇప్పుడు షాప్ కొందామని వచ్చినాం, ఎంతకు అమ్ముతుండ్రో ఏంది కథ? ఏం అమ్మట్లేదు కదా మేడం, ఇదిగోండి ఫర్ సేల్ అని పెట్టిండ్రు, ఎంతకు అమ్ముతుండ్రు అంటున్నా. ఆయన బయటికి ఛాయలు ఇవ్వడానికి పోయాడు, తెలియదని చెప్పాడు. మరి సరే ఆయనకి తెలియదు, మరి మీ సంగతి ఏం చెప్పండి. లోపల చూసుకోమా ఇక్కడ చూసుకోమా? చూడాలి. లోపల ఓవర్గా ఉంటుంది. ఇప్పుడు అయినప్పుడు మీ సంబంధం లేనప్పుడు వదిలేయండి. ఆయన అడుగుతున్నాం ఇది ఫర్ సేల్ అని పెడితే ఇది అమ్మకానికి అని పెట్టినట్టు. ఏమండి ఇది ఫర్ సేల్ అంటే ఏందన్నట్టు? అమ్మడానికే కదా. ఎంతకు అమ్ముతున్నారు చెప్పండి. ఇది కావాలా మీకు? కావాలి. 30,000 పట్టుకెళ్ళిపోండి. 30,000 పట్టుకెళ్ళిపోండి. 30,000 టీ స్టాల్ అడుగుతున్నారు లేకపోతే షాప్ అమ్ముతున్నారు? మీరు అడిగారు, మీరు 30,000 ఇవ్వండి తీసుకెళ్ళిపోండి. ఇది 30,000 ఏంటండి? లేకపోతే సార్ అతను తెలియకుండా పెట్టాడు ఎవరైనా చెప్తున్నారు కదా. ఆయన అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. ఇది కూడా మాదే, మాకు సంబంధించిందే. అవునండి ఫర్ సేల్ అన్నారు కాబట్టి లాస్ట్ కి ఎంతకు అమ్ముతున్నారు? 30,000 అయితే ఇస్తాం, తీసుకోండి. టీ స్టాల్ 10,000 ఏంటండి? 30,000 30,000 10,000 అసలు 10 పైసలు తాకదు. 30,000 మరి ఎందుకు పెట్టారు మరి? తెలియకుండా ఎవడో పెట్టాడు, అతనికి తెలియదు. ఎవడో ఎలా పెడతాడండి? ఎవడో ఎలా పెడతాడు? ఎవడో చెప్పాం కదా మీకు చెప్తున్నాం కదా, మేము చెప్పినా మీరు అదే డిస్కస్ చేస్తే ఇంకేం చెప్పాలి మీకు? వెళ్ళిపోతే ఎలా? ఏంటమ్మా నువ్వన్నా చెప్పు సమాధానం. 30,000 ఓకే అంటే మరి మేడం ఏముంటుంది? ఆయన ఎవరు అమ్మటానికి అంటారు? అయ్యా ఓనర్ అమ్ముతారా లేకపోతే పనిచేసే అమ్ముతారా? ఇన్ఛార్జిని మేడమే వద్దంటుంది అక్కడ. అనమానండి ఓకేనా? ఓకే అనమాను, ఓకే అనమాను. అవును మరి అమ్మేస్తా అని చెప్తున్నారు. అమ్మా 30,000 అంటే మరి అమ్ముతారంట. ఇవన్నీ అమ్మేస్తా అన్నాడు 30,000కి. రండి 30,000 కాదు.
ఆయన అమ్మాలంటున్నాడు బోర్డు పెట్టినాడు 30,000 ఓనర్ అమ్మ ఏమో అమ్మనంటది, ఓనర్ అమ్మ అమ్మనంటది, ఆయనేమో అమ్ముతానంటాడు. కాదు సార్, ఇప్పుడు ఫర్ సేల్ అని పెట్టినప్పుడు అది అమ్మకానికి కాదంటాను, ఓకే అయిపోయింది. ఓకే అయిపోతే ఓనర్ అమ్మ ఏమో అమ్ముతా అంటది, ఓనర్ ఏమో అమ్మనంటాడు. అయితే ఏమి పిచ్చోళ్ళమ్మా? సేల్ అన్నప్పుడు ఏంటది? అమ్మకమే కదా, అమ్మకం. బోర్డు తీసిరా. అది బోర్డు పెట్టినట్టు కూడా తెలియదు అమ్మ, అన్న అంటే అయిపోయా. ఆ మాట చెప్పాలి. మా దగ్గర లేవా 30,000 చెప్పండి. ఎందుకున్నావు డబ్బులు ఎందుకున్నా ఎవరైనా ఉంటాయి డబ్బులు. తప్పు కదా అంట, తప్పు కదా. ఎందుకు పెట్టిండు బోర్డు, ఎందుకు పెట్టిండు అంటే మేము పిచ్చో తీరా తే మీరు చెప్పలేదు, ఆయన చెప్పాడు. మరి ఆయన ఎందుకు అన్నాడు? ఇప్పుడు కాదండి, ఆయన కరెక్ట్ 30,000కి అమ్ముతా అన్నాడు. 30,000కి ఎలా నేను అదే మాట అంటే, నేను ఓనర్ అమ్మ గారు ఒప్పుకోలేదంటే నేను ఇన్ఛార్జ్, నేను అమ్ముతా అన్నాడు. ఎట్లా అన్నాడు? మీ ముందు అన్నాడా అనలేదా చెప్పండి. నేను కూడా ఏమన్నా, మీ అమ్మగారు ఒప్పుకోలేదు అంటే ఆయన ఏమన్నాడు? ఆమె నేను ఒప్పుకున్నా, మీరు అమ్ము అనడమ్మా అన్నాడు. నువ్వు అన్నది కదా ఇటండి. అదిగో ఆయనే, అదిగో ఆయనే, ఇదిగో మేడం గారు.